Tools window. Meet-nxc-comps-rtz document. Button audio settings. Go to YouTube. Get Lusar Money joined. Nugmani has raised a Go hand. to YouTube. Right, nine dots ఉన్నాయి చూడు. Yes. Nugmani has left the meeting. So in top corner ప్లస్ సింబల్ సెర్చ్ ఆప్షన్ పక్కన నోటిఫికేషన్స్ ఉన్నాయి చూడు, దాని పక్కన ప్లస్ అని ఉంది. నో, ఎస్, అప్లోడ్ వీడియో అక్కడ. సో ఆ ఫైల్ నేమ్ ఏదైతే పెడుతున్నారో మీరు అది డ్రాగ్ చేసి అప్లోడ్ చేసేసేయండి. అండ్ ఆ వీడియోకి టాపిక్ నేమ్ పెట్టండి. భార్గవి, సో మీరు ఆ 10 minutes వీడియోస్ ఉంది కాబట్టి వాటిని యాడ్ చేసి కన్వర్ట్ ఇంటూ సింగిల్ వీడియో. టుడే దిస్ వర్క్ we will do it. Okay Baba, now you will start. Close this, sir. So first ఆల్సిడర్స్ టీకప్ చెప్తాడు నాగేశ్వరు దొరికియా తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. New notification from WhatsApp, Ruin Diddy Z, today class in same slot question. 3:45-4:45. Text input dot. 1 of 1 window. New notification from WhatsApp, Ruin Diddy Z, did she speak anything to you? Envelope 2 unread messages. Text input dot. 1 of 1 window. ఫస్ట్ ఆల్ అన్నారు కాబట్టి ఆల్ దానికి పాజిటివ్ వస్తుంది, అంటే సైన్ థీటా ప్లస్ 90 చెప్తుందా సార్? Get Lusar Money has left the meeting. అన్నిటికీ పాజిటివ్ వస్తుంది, అర్థమైందా? మరి
Get Luso buddy joined. ఆల్ సిల్వర్ టీ కప్స్ లో ఆల్ అనే దానికి అన్ని మొత్తం అన్ని పాజిటివ్ అంటే సైన్ కి పాజిటివ్, కాస్ కి పాజిటివ్, టాన్ కి పాజిటివ్, సీకెన్ కి పాజిటివ్, కాట్ కి పాజిటివ్, కొసెకెన్ కి పాజిటివ్. కమింగ్ టు సిల్వర్ లో ఏ దానికి సైన్ కి కొసెకెన్ కి మాత్రమే పాజిటివ్ అనేది వస్తుంది, మిగతా మొత్తం దాంట్లోకి నెగిటివ్. పాజిటివ్ సైన్ కాజు మైనస్ నెగిటివ్ వస్తుంది, టాన్ కి నెగిటివ్ వస్తుంది, కాట్ కి సీకెన్ కి సీకెన్ అంటే కొసికెన్ కి కాజు సీకెన్ కదా, ఇప్పుడు సైన్ కొసికెన్ కొసికెన్ నెగిటివ్ వస్తుంది. అర్థమైందా? ఆల్ అనే దాంట్లో మొత్తం అన్ని దానికి పాజిటివ్ వస్తుంది. కమింగ్ టు సిల్వర్ దాంట్లో సైన్ తప్ప మిగతా దాంట్లోకి అన్ని. నెక్స్ట్ టీ కప్, టీ ఇప్పుడు ట్యాన్ కి రెసిప్రోకల్ ఏమి దాంట్లో కాబట్టి పాజిటివ్ వస్తుంది, మిగతా దాంట్లోకి Suma HISE joined. అప్పుడు మైనస్ సైన్, నెగిటివ్ సైన్, నెగిటివ్ కాజ్, పాజిటివ్ టాన్, పాజిటివ్ కాట్, నెగిటివ్ సీకెన్, నెగిటివ్ కొసికెన్. అర్థమైనా? టీలో ఏ దానికి టాన్ కి కాట్ కి పాజిటివ్ వస్తుంది, మిగతా దానికన్నీ. సిల్వర్ లో పాజిటివ్ వస్తుంది, మిగతా దానికన్నీ. ఆల్లో పాజిటివ్ వస్తుంది. తర్వాత కప్స్ లో కప్స్ అంటే కాజ్ కి సీకెన్ కి పాజిటివ్ వస్తుంది, మిగతా దానికన్నీ. అర్థమైందా అందరికి? ఆల్ సిల్వర్ టీ కప్స్ అర్థమైందా? సైన్ కి ఏమొస్తుంది, కాజ్ కి ఏమొస్తుంది, టాన్ కి ఏమొస్తుంది, కాట్ కి, కొసికెన్ కి, సీకెన్ కి, కాస్. ఇప్పుడు డిగ్రీస్ లో రాసుకున్నామంటే ఇప్పుడు టీటా ప్లస్ 180 సైన్ టీటా ప్లస్ 180 దాని నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా? టీటా ప్లస్ 180 చెప్తున్నా, 180 ప్లస్ టీటా 180 ప్లస్ అంటున్నా, అంటే 180 ప్లస్ అంటే ఏమొస్తుంది, 180 ప్లస్ లో ఏమేమి వస్తాయి, ట్యాన్ కి కాట్ మాత్రమే పాజిటివ్ వస్తాయి, మిగతా దానికన్నీ నెగిటివ్ వస్తాయి. అంటే ఇప్పుడు నెగిటివ్ పాజిటివా? మైనస్ సైన్ థీటా. అర్థమైందా? Malika joined. ఇంకోటి అడుగుతా, కాస్ 90 ప్లస్ థీటా నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా? ఎందుకు? 90 అనేది సెకండ్ క్వార్టర్ లో వస్తుంది, అంటే సిల్వర్ దాంట్లో వస్తుంది, కాబట్టి సిల్వర్ ఏమేమి వస్తాయి, సైన్ కొసెకెన్ మాత్రమే పాజిటివ్ వస్తుంది, మిగతా దాంట్లోకన్నీ. అర్థమైంది కదా? Takashi has left the meeting. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. సార్ అంటే Okay, go ahead. Malika has left Go the ahead. meeting. Go ahead. ఓకే సార్. నెక్స్ట్ సెకండ్ లెసన్ ఏంటి మనకి?
సెకండ్ లెసన్ ఏమి? ఇప్పుడు థర్డ్ లెసన్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ 1 అర్థమైందా? Meet-nxc-cobs-rtz-and-microphone recording-Google Chrome. Meet-nxc-cobs-rtz document. Button audio settings. అందరికి పైథాగరస్ ఫార్ములా తెలుసా? ఏసీ అంటే ఏంటి? ఇప్పుడు ట్రయాంగిల్ ఐడియా ఉన్నట్టే కదా మీకు. ఇప్పుడు ఏది ఆపోజిట్, ఏది హైపోటెనస్, ఏది మనం ఇంతకు ముందు క్లాసుల్లో సైన్ అంటే ఏంది? ఆపోజిట్ బై హైపోటెనస్. కాజ్ అంటే టాన్ అంటే కొసెకెన్ అంటే Unpin you can tick T turn on the mic here more options exit zoom mode 100% zoom out zoom in unpin button clickable you can tick T turn on the mic here button unavailable more options menu button collapse sub menu exit zoom mode button unavailable 100% zoom out button unavailable zoom in. ట్రయాంగిల్ డెరివేషన్ ట్రయాంగిల్ చేయాలా? అది చూపిలా చెప్పాలా? సార్ ఈ ట్రయాంగిల్ చెప్పాలా సార్? yes చెప్పాలా సార్? ఓకే సార్. It's your class, whatever you want to explain. ఇప్పుడు డిగ్రీస్ అనేది ఎక్కడ వస్తుంది? ఐ మీన్ యాంగిల్ అనేది ఎక్కడ వస్తుంది? ఇప్పుడు గీసానా ఇక్కడ యాంగిల్ ఎట్లా దేంతో ఇండికేట్ చేస్తాము? థీటాతో. ఇప్పుడు అక్కడ ఏ చెప్పు తీసుకొచ్చినారా? శివప్రకాష్ సార్ అడిగితే టైటిల్ బుక్ ఇస్తారు. వద్దులే కానీ నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇది అనేది హైపోటెనస్ అవుతుంది. అర్థమైందా? ఇదేమవుతుంది? ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. అర్థమైందా? ఇప్పుడు సైన్ ఫార్ములా ఏమి? హైపోటెనస్ కదా. ఇప్పుడు ఆపోజిట్ ఏముంది? సి బై బి. అర్థమైందా? ఏ ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే సి బై బి. అంటే ఇక్కడ వీళ్ళకి ఎట్లా ఇక్కడ ట్రయాంగిల్ తీసుకున్నాను. బ్లైండ్స్ అంటే వినండి. ట్రయాంగిల్ తీసుకున్నాను, దానికి ఏబిసి గా ఇచ్చాను నేమ్స్. అర్థమైందా? ఇప్పుడు ఆపోజిట్ లో సి అనేది ఉంది, హైపోటెనస్ బి అనేది ఉంది, అడ్జసెంట్ ఏ అనేది ఉంది. అర్థమవుతుందా? అడ్జసెంట్ ఏముంది? ఏ అనేది ఉంది, ఆపోజిట్ లో సి అనేది ఉంది. టాపిక్ బుక్ ఉంటే చూపించగలరు. మీనింగ్ ఆపోజిట్ అని చెప్తున్నా కదా, దాని ఫార్ములా బేస్ చెప్తాం. అర్థమైందా? ఇప్పుడు ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే వాళ్ళు తెలుస్తారు కదా. ఆపోజిట్ లో ఏముంది? సి అనేది ఉంది, హైపోటెనస్ లో ఏముంది? బి అనేది ఉంది. చూపిండి ఎవరు మళ్ళీ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుసు కదా అందరికి. జామెట్రీ బాక్స్ ఇది ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. జల్దీ కూడా మళ్ళీ టైం అయిపోతుంది. చూసారా? ఇప్పుడు దీన్ని హైపోటెనస్ అంటారు, దీన్ని హైపోటెనస్ అంటారు, దీన్ని ఆపోజిట్ అంటారు, దీన్ని అడ్జసెంట్ అంటారు. అర్థమైందా? చెప్పా కింద దాన్ని అడ్జసెంట్ అంటారు. హైపోటెనస్
ఆపోజిట్ ఏదో అతని నేను చూసా దాని ఆపోజిట్ అయిపోతుంది అన్న అక్కడ చూసా ఇప్పుడు ఆపోజిట్ లో ఏముంది? ఆపోజిట్ లో చూడు, అడ్జసెంట్ లో ఏ అనేది ఉంది, ఆపోజిట్ లో సి అనేది ఉంది, హైపోటెనస్ ఏముంది? బి ఉంది. ఇప్పుడు సైన్ ఫార్ములా ఏంది? ఆపోజిట్ బై హైపోటెనస్ కదా, అంటే ఆపోజిట్ లో ఏముంది? హైపోటెనస్ బి, సి బై బి. అర్థమైందా? కాజు అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా. ఇప్పుడు అడ్జసెంట్ లో ఏముంది? ఏ ఉంది. గర్ల్స్ వాళ్ళ బ్లైండ్స్ అర్థమవుతుందా? అడ్జసెంట్ లో ఏముంది? ఏ అనేది ఉంది. హైపోటెనస్ ఏ బై బి. tan ఫార్ములా ఏంది? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏముంది ఇప్పుడు? సి బై ఏ. అర్థమైందా? కాట్ అనేది అడ్జసెంట్ బై ఆపోజిట్, రివర్స్. అర్థమైందా? కాట్ అడ్జసెంట్ బై ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు అడ్జసెంట్ ఏముంది? అడ్జసెంట్ ఏముంది? ఏ ఉంది. ఆపోజిట్ లో సి అనేది ఉంది, అంటే ఏ బై సి. ఈ ఫార్ములాస్ అర్థమవుతున్నావు కదా? అందరికి అర్థమవుతున్నావు కదా? సీకెన్ అంటే హైపోటెనస్ బై ఆపోజిట్. ఆపోజిట్ అడ్జసెంట్. సైన్ కి రెసిప్రోకల్ కొసికెన్, కాస్ కి రెసిప్రోకల్ సీకెన్. గుర్తుపెట్టుకొని మర్చిపోద్దు. టాన్ కి రెసిప్రోకల్ కాట్. సార్ చెప్పారు ఇవన్నీ, కానీ మళ్ళీ రివిజన్ చేస్తున్నా. ఇది ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ వచ్చింది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు సీకెన్ కి ఏం ఫార్ములా? హైపోటెనస్ బై అడ్జసెంట్. హైపోటెనస్ లో ఏముంది? బి ఉంది. అడ్జసెంట్ లో ఏ ఉంది, బి బై ఏ. ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా? అర్థం కాకుండా వాళ్ళు అడగండి, మళ్ళీ కావాల్సిన చెప్తా. కొసికెన్ ఫార్ములా చెప్పండి ఇప్పుడు. హైపోటెనస్ బై ఇప్పుడు ఆపోజిట్ లో ఏముంది? సి ఉంది. హైపోటెనస్ లో బి ఉంది. అప్పుడు ఏమైతుంది? బి బై సి. ఇవన్నీ అర్థమైనాయి కదా అందరికి? ఇప్పుడు ఇవి ముందు చదువుకున్నాం మనము. ఇవి ముందు చదువుకునేవి ఇవన్నీ మరీ డిస్కస్ చేస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. అర్థమైందా? తర్వాత ఇప్పుడు నీకు కాస్ వాల్యూ కావాలంటే మళ్ళీ ఇప్పుడు అదే 1 అంటే సైన్ అనే అవతల పోతే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్. అర్థమైందా? అర్థం కదా? సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నువ్వు కాస్ వాల్యూ కావాలంటే, నీకు కాస్ ఎంతో కావాలంటే నువ్వు సైన్ అవతల పంపిస్తావు. ప్లస్ అనేది అవతల పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు కాస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్. అర్థమైందా? ఈ ఫార్ములా గుర్తుందా అందరికి? సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. మనకి ఇప్పుడు సైన్ వాల్యూ కావాలంటే యాది పోతుంది? కాస్ అనేది కాస్ స్క్వేర్ అనేది అవతల పోతుంది. అప్పుడు ఏమవుతుంది? సైన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కాస్ 1 మైనస్ కాస్ స్క్వేర్. ఇప్పుడు సైన్ వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు నీ కాస్ అనేది అవతల పోతుంది. అర్థమైందా? ప్లస్ ఉన్నది అవతల పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. గుర్తుపెట్టుకో, అదో ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా ఏది? సీకెన్ స్క్వేర్ ప్లస్ సీకెన్ స్క్వేర్ ప్లస్ టాన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు సారీ, సీకెన్ స్క్వేర్ మైనస్ కదా, సీకెన్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఫార్ములా అర్థమైందా ఇది?
secant square minus tan tan square is equal to 1. secant వాల్యూ వాళ్ళప్పుడు మైనస్ tan square అనేది అవతల పోతే ప్లస్ tan square అవుతుంది. అప్పుడు secant square is equal to 1 plus tan square. నీకు tan square వాల్యూ కావాలంటే ఈ secant square అనేది అవతల పోతుంది. అప్పుడు ఏమవుతుంది? tan square చెప్పండి, ఫార్ములా చెప్పండి. అర్థమైంది ఈ ఫార్ములా. ఇంకో ఫార్ములా ఏదంటే cosecant square ప్లస్ cot square is equal to 1. ఈ ఫార్ములా తెలుసు కదా అందరికి. cosecant square minus cot square is equal to 1. Copilot in Windows left paren. Preview right paren. ఇప్పుడు మనకి cosecant వాల్యూ కావాలంటే ఏమైతుంది ఫార్ములా? 1 plus cot square is equal to cosecant square. అర్థమైందా? ఈ ఫార్ములాలని ముందు మనం చదువుకున్నాం. సార్ ఇది ఆ టాపిక్ అంతే సార్. ముగి సార్. భువి సార్ బాబా ఆ టాపిక్ అంతే సార్. టాపిక్ చెప్పా. నెక్స్ట్ ఇప్పుడు యూనిట్ ఆఫ్ సర్కిల్ చెప్తా సార్. ఇప్పుడు సర్క్యులర్ మెజర్ ఆఫ్ యాంగిల్ అది టాపిక్. ఇప్పుడు అర్థమైందా? అంటే మీనింగ్ ఏమంటే కామన్ ఎండ్ పాయింట్. అర్థం కాలేదు ఎవరికి? సింపుల్ గా చెప్తా. మనం యాంటీ క్లాక్ వైజ్ ఉంటే నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటాం. పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటాం. క్లాక్ వైజ్ ఉంటే నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటాం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, అదంతా అవసరం లేదు సార్. అంతే కదా సార్? అది యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ప్లస్ తీసుకుంటాము, క్లాక్ వైజ్ ఉంటే మైనస్ తీసుకుంటాము. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? వాల్యూస్ అనేది యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ప్లస్ తీసుకుంటాము, క్లాక్ వైజ్ ఉంటే మైనస్ తీసుకుంటాము. అదొకటి గుర్తుపెట్టుకోండి, అదంతా అవసరం లేదు. ఇంకా తర్వాత ఏ యూనిట్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటంటే ఇది ఎక్స్, ఇది వై. అర్థమైందా? దీంట్లో సర్కిల్ డ్రా చేస్తున్నా. ఇది ఈ పాయింట్ ఏమంటారు? ఆరిజిన్ అంటారు. అర్థమైందా? ఆరిజిన్ కి ఏవో ఉంటాయి వాల్యూస్, ఏవి 0,0. దీన్ని ఏమంటారు? ఆరిజిన్ అంటారు. ఇప్పుడు ఆరిజిన్ అంటే సర్కిల్ ఎండ్ పాయింట్ ఉంటుంది కదా, అంటే సర్కిల్ ఎండ్ రౌండ్ ఉంటుంది. సర్కిల్ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ షేప్ లో కదా. సర్కిల్ ఎండ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ దగ్గరికి రేడియస్ అనేది ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. దాన్ని సర్కిల్ యూనిట్ ఆఫ్ సర్కిల్ అని అంటారు. అర్థం కదా? ఇప్పుడు అంటే సర్కిల్ ఎండ్ అంటున్నాం కదా, ఏ సర్కిల్ ఎక్కడ ఎండ్ పాయింట్ సర్కిల్ అనేది రౌండ్ షేప్ లో ఉంటుందా? ఇది ఎండ్ పాయింటే, ఇది ఎండ్ పాయింటే, ఇది ఎండ్ పాయింటే. సర్కిల్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది? ఎండ్ పాయింట్ తీసుకున్న దాని యొక్క రేడియస్. నేను ఇప్పుడు ఇట్లా తీసుకున్నాను, ఇట్లా అనుకో. దాని యొక్క రేడియస్ ఎంత ఉండాలా? 1 ఉండాలి. దాన్ని ఏమంటారు? ఆరిజిన్ పాయింట్ నుండి సర్కిల్ ఎండ్ పాయింట్ వరకు ఉండేదాన్ని, దాని యొక్క రేడియస్ 1 ఉంటే దాన్ని యూనిట్ ఆఫ్ సర్కిల్ అని అంటారు. దాన్ని రేడియస్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు సర్కిల్ ఇది ఉంటుంది, నార్మల్ గా తీసుకో, ఇది అర్థం అవసరం లేదు. దీన్ని ఏమంటారు? రేడియస్ అంటారు దాన్ని. అర్థమైందా? 0 ఇక్కడ నుండి పాయింట్ ఉంటే దాన్ని తీసుకుంటే రేడియస్ అంటారు. దాన్ని లాస్ట్ లో ఇది ఉందా, ఇది ఎట్లా ఫామ్ అవుతుంది? సర్కిల్ విత్ పాయింట్స్ కదా. సర్కిల్ షేప్ లో ఫామ్ అవ్వాలంటే విత్ పాయింట్స్ వల్ల దాని యొక్క రేడియస్ తీసుకొని
ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే ఈ రేడియస్ ఎంత అవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే దాన్ని ఏమంటారు? ఆరిజిన్ పాయింట్ నుంచి సర్కిల్ ఎండ్ పాయింట్ వరకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే దాన్ని ఏమంటారు? యూనిట్ ఆఫ్ సర్కిల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోద్దండి. సర్కంఫరెన్స్ వచ్చేటప్పుడు అంటే వేరే నెంబర్స్ కూడా రావచ్చు అన్న రేడియస్. అక్కడ వాడు ఏం చెప్తున్నాడు? ఒకటి వస్తుందని చెప్తున్నాడు. కాదు, వేరే నెంబర్స్ వస్తే దానికి వేరే నేమ్స్. కాన్స్టెంట్ అనుకో, గుర్తుపెట్టుకో, అది కాన్స్టెంట్ అనుకో. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది కాన్స్టెంట్, గుర్తుపెట్టుకో దీంట్లో. ఓకేనా? సర్కంఫరెన్స్ వచ్చేటప్పుడు సర్కిల్ మెజర్ చేయాలంటే ఏ ఫార్ములా? సర్కిల్ ని మెజర్ చేయాలంటే ఏం ఫార్ములా? 2πr². r² బదులు r1 r ఈజ్ ఈక్వల్ టు 1 అనేది కాన్స్టెంట్, గుర్తుపెట్టుకో. అప్పుడు సర్కంఫరెన్స్ అనేటప్పుడు 2πa తీసుకుంటాం. అది ఇంకా ముందు ఉంది, చెప్తా. ఇది అర్థమైంది. యూనిట్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి. ఎవరు చెప్పండి? కాదు, అర్థం కాలేదే చెప్పండి. మళ్ళీ కావాల్సిన చెప్తా. నాకు వచ్చిన విధులు చెప్తున్నా. నీకు ప్రాక్టికల్ బుక్ ఉంటే చూపించు మళ్ళీ. ఇప్పుడు ఆరిజిన్ పాయింట్ అంటే ఏంటి? ఎక్స్ కి వై కి మధ్యలో ఒక పాయింట్ ఏర్పడతాడు, అర్థమైందా? అది 0,0 అంటారు. ఇది ఆరిజిన్ పాయింట్. ఇప్పుడు ఎక్స్ వై లో ఒక సర్కిల్ అనేది గీసాను, ఇలా రౌండ్ షేప్ లో ఉంటుంది సర్కిల్, అర్థమైందా? They may visit here also. Here also. Maybe. I'm not sure. Most probably, chances are many. Sit silently and listen to the class. Since you are taking seminar, you should introduce that. Baba, since you are taking seminar, you should introduce that. Listen and educate the person. You can understand. దాని సర్కిల్ అంటారు, అర్థమైందా? మధ్యలో ఉండాలి. మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఎక్స్ వై తీసుకుంటాం అందులో. ఏంటి ఎక్స్ వై? యాక్సిస్ లో తెలుసు కదా. ఎక్స్ వై మధ్యలో పాయింట్ ఏర్పడడాన్ని ఆరిజిన్ అంటారు. ఇంకా దానికన్నా ఎక్కువ చెప్పలేండి సార్. బిల్ల సార్ అర్థమైందా? మరి ఎక్స్ వై పాయింట్ కనిపిస్తా అంటారు. అర్థమైనా? దాని నుండి ఆ పాయింట్ నుండి Girls, all of you quick, quiet. సార్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్, వీళ్ళకి ఇది అర్థం కావడం లేదు. Chaitrika, don't talk. Everybody don't talk. Keep quiet. Keep quiet. Don't worry. This class, I will repeat that. Okay. So I have to given one chance to everyone because of you need to learn some like teaching methods. Definitely you have to improve your own skills. So communication and teaching way, whatever, any extra activities you want to learn. So today is totally Baba is taking entire class. Not only Baba. So tomorrow or day after tomorrow, somebody will take another classes. Don't worry. Every K.Arbagovi topic says I in chat will colon, explain that. visitors is here, sir. If you don't understand, I will repeat. Okay.
So Sir. here some questions I will ask to. More. Call options menu. Yeah, Baba. Change. More options menu button collapse submenu. Auto. Change layout grouping. Auto radio. Selected. More options menu button collapse submenu. So సార్ వాళ్ళు this evening sharply 6 o'clock, I will take online class, not online class, offline class. చెప్పు చెప్పు సార్కి నేను చెప్పినా ఉంటే సరే ఎవరు సార్ వాళ్ళు వచ్చిండ్రి మీరు అంతలో Okay. So actually, radius means, wait, Baba, just a diagram graph చేసేయి. ఆ diagram అక్కడ graph చేయి. Call options menu. Change layout. Meet dash nxc dash cobs dash sidebar. Spot. Change layout grouping. Dialog change layout. More So, options menu button collapse Actually, submenu. horizon is means that whenever we are taking x-axis and one perpendicular to x-axis, so that is called y-axis. These two axes are mutually intersect at one point. Okay, x-axis and y-axis are intersecting at one point. That point is called an horizon. So అది ఎక్కడైతే 90 degrees ఫార్మేషన్ లో నీకు ఇంటర్సెక్ట్ మీట్ అవుతాయో దట్ పాయింట్ ఇస్ we called horizon. So horizon nothing but a like starts with x-axis is 0 and y-axis is 0. So that's why we represent one point is 0, 0. And this horizon too lies on a circle. One point is there, right? So that point to origin, like distance is 1 kilometer or 1 unit. 1 unit means 1 kilometer or 1 centimeter or 1 millimeter, whatever. So here I want to take r equals to 1, radius equals to 1 between horizon to lies on a point on a circle. Okay, horizon నుంచి ఆ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ is 1 centimeter. This circle entire is called an unit circle. సార్ పాయింట్ అనేది అక్కడే పెట్టుకోవచ్చా ఆర్ వేర్ ఎవర్ వీఆర్ లొకేటింగ్ పాయింట్ సార్ అంటే ఎస్, ఆ సర్కిల్ మీద ఎనీవేర్ యూ హ్యావ్ టు లొకేటింగ్, యూ హ్యావ్ టు పాయింట్ ఇట్. సో దట్ పాయింట్ టు ఆరిజిన్ is radius is 1. సో ఇస్ కాల్డ్ ఏ యూనిట్ సర్కిల్. అండ్ ఎప్పుడైతే ఆ పాయింట్ లైస్ ఆన్ సర్కిల్ నుంచి, దట్ మీన్స్ బాబా అక్కడ r ఈక్వల్స్ టు 1 దగ్గర ఒక పాయింట్ p అనేది పెట్టు. క్లియర్ గా పెట్టేస్తారు ఇక్కడ కనపడుతుంది. p of x, y. Write down p of x, y point. సార్ p of x, y point and write a point ni. Yeah. So ఇప్పుడు p of, okay good. So p of x, y to x axis కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయి. p of x, p of y నుంచి x axis కి ఒక వర్టికల్ లైన్ డ్రా చేయి. ఇలా సార్ హైట్ నో ఆపోజిట్ అర్థమైంది. x axis కి. ఓకే సార్ వెయిట్ p of x, y to ఇదే కదా సార్ అదే పాయింట్ నుంచి x axis కి గీయాలి. No, go to p of x, y point. పాయింట్ నుంచి ఇక్కడ సార్ అక్కడ నుంచి x axis కి ఒక లైన్, స్ట్రైట్ లైన్ డ్రా చేయి ఆ పాయింట్ నుంచి. యా గుడ్. యా గుడ్. సో ఇప్పుడు ఏదైతే లైన్ డ్రా చేశాడో లైక్ p of x, y టు x axis కి ఒక వర్టికల్ లైన్ ఉంది, ఆ లైన్ ని మనం we called height, right? Actually all of you observe in this in the above diagram, it is like a right angle triangle within the circle, right?
సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఆపోజిట్, అడ్జసెంట్ అండ్ హైపోటెనస్ అన్ని తెలుసు. సో నేను హైట్ గా డిఫైన్ చేస్తాను. ఎప్పుడైతే ఎక్స్ యాక్సిస్ అనేది తీసుకున్నానో ఆ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవ్వాలి. ఎప్పుడైతే ఆరిజిన్ నుంచి ఆ పాయింట్ కి లైన్ డ్రా చేశాడో దట్ ఈస్ కాల్డ్, ఓకే, ఆరిజిన్ టు పాయింట్ కు ఉన్న లైన్ ని మనం రేగా డినోట్ చేస్తాం. రే ఇస్ డినోటెడ్ యాజ్ ఏబి బార్, ఇక్కడ ఓపి బార్. సో ఓపి బార్ అనేది ఒక రే. అక్కడ నీకు ఆరిజిన్ దగ్గర డెఫినెట్లీ ఇట్ విల్ ఫార్మ్స్ అన్ యాంగిల్, బికాస్ ఆఫ్ యాంగిల్ ఇస్ ఏ measurement of rotations of a ray. Okay, yeah, so that is in theta. సో ఇతను ఎప్పుడైతే థీటా అని పెట్టాడో ఆ ఎక్స్ యాక్సిస్ నుంచి ఆ రేకి ఉన్న థీటానే మనం డిగ్రీ అంటున్నాం. Theta is always denoted as degrees because of it is a rotation of axis, rotation of ray. ఓకే, ఇప్పుడు r ఈక్వల్స్ టు 1 అనేది ఇక్కడ p అనే పాయింట్ నుంచి x యాక్సిస్ కి ఉన్న లైన్ ని మనం హైట్ గా డినోట్ చేసాం కదా, దట్ హైట్ ఈస్ కాల్డ్ ఏ, దీన్ని హైట్ అంటాం. యా, సో రేడియన్స్. ఓకేనా బాబా, you will continue. ఓకే, యూనిట్ ఆఫ్ సర్కిల్ అర్థమైందా మరికి? మరి చెప్పాలా, ఎవరో ఒకటి చెప్తారా? యూనిట్ ఆఫ్ సర్కిల్ అంటే సర్కిల్ అంటే y యాక్సిస్ x యాక్సిస్ లో ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్నాక ఈ రేడియస్ ఇంటర్సెక్ట్ ఆర్జిన్ నుంచి రేడియస్ అంటారు కదా లైన్ ని, అది డ్రా చేస్తే r ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇది కాన్స్టెంట్ అన్నమాట. ఎక్కడైనా డ్రా చేయొచ్చు, ఒక సర్కిల్ లో ఎక్కడైనా డ్రా చేయొచ్చు. కానీ ఆ r ఈక్వల్స్ టు 1 వచ్చిందంటే దాన్ని యూనిట్ ఆఫ్ సర్కిల్ అని అంటారు. అంతే, అర్థమైనా? ఇంకోటి చెప్పాలి సార్, మరీ రివిజన్ చేస్తాను కానీ మీకు అర్థమైందా లేదా? అర్థమైంది కదా సార్ అన్నప్పుడు. రేడియన్ అంటే రేడియన్ ఇస్ ఎ మెజర్ ఆఫ్ an angle with 1 unit radius is called radian. అర్థమైందా? రేడియన్ is a measure an angle with 1 unit radius is called radian. రేడియన్ అనేది ఒక 1 యూనిట్ రేడియస్ అని తీసుకొని మెజర్ చేసేదాన్ని యాంగిల్ మెజర్ చేస్తారు కదా. ఇప్పుడు ఇది యాంగిల్, అర్థమైందా? దాన్ని రేడియన్ అని అంటారు. అర్థమైందా? ఇంకొక చెప్పాలి. అప్పుడు రేడియన్ అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. అప్పుడు రేడియన్ ఏమవుతుంది? రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 1. రేడియన్ ఆల్సో కూడా 1, రేడియన్ కూడా ఒకటే అవుతుంది. అర్థమైందా? రేడియన్ అనేది ఎట్లా మెజర్ చేస్తుంది? యాంగిల్ ని 1 యూనిట్ రేడియస్, రేడియన్ ఈజ్ ఎ మెజర్ an angle with 1 unit radius is called radian. అంటే r is equal to also 1. మెజర్ చేయడాన్ని రేడియన్ అంటారు. చెప్పు. 1 రేడియన్ is equal to ఎంత? 1. రేడియస్ is equal to 1. అది గుర్తు పెట్టుకోండి, మర్చిపోద్దండి. ఇప్పుడు ఫార్ములాకి వెళ్ళిపోదాం. రిలేషన్ బిట్వీన్ డిగ్రీ అండ్ రేడియన్. అర్థమైందా? ఇప్పుడు అది సబ్ టాపిక్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు an arc of unit length subtends an angle of 1 radian. చెప్పా, గుర్తుందా? రేడియన్ the circumference of 2 pi circumference ఫార్మ్ అయింది.
సర్కంఫరెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ సర్కిల్ సర్కిల్ ని మొత్తం మెజర్ చేసే దాన్ని సర్కంఫరెన్స్ అని అంటారు. సర్కిల్ అంతా మెజర్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది కదా. ఏం ఫార్ములా? 2πr². అసలు చెప్పా కదా, గుర్తుందా? ఇప్పుడు r² ఉండదు అంటే మనం ఇక్కడ రేడియస్ ఈక్వల్ ఎంత? ఇప్పుడు 1 కాబట్టి r మాత్రమే. ఇప్పుడు ఇక్కడ మనం 2π అనేది ఒకటే రాస్తాము. r ఈక్వల్ టు 1 అక్కడ కాన్స్టెంట్ గా చెప్పా, కాన్స్టెంట్ లేక రాసుకుంటాం అట్లా. ఇప్పుడు 2π మొత్తం సర్కిల్ మొత్తం ఎంత ఉంటుంది? ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 360 కదా. అప్పుడు 2π ఈజ్ ఈక్వల్ టు నేను మొత్తం ఫార్ములా ఏం చెప్పా? 2πr². r ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పా. తీసుకో మెజర్ చేయమది. అసలు ఇప్పుడు 2π తీసుకుంటాం. 2π రేడియన్స్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు రేడియన్స్ లో అర్థమైందా? రేడియస్ లో కాదు, రేడియన్స్ లో. రేడియస్ లో 2πr², అది సపరేట్. ఇప్పుడు రేడియస్ లోకి వచ్చే వాళ్ళకి మనం 2π అనే తీసుకుంటాం కదా సార్? కరెక్టే కదా సార్? ఆర్ కంటే ఇప్పుడు ఆర్ కంటే ఇప్పుడు ఈడో పాయింట్ ఉంటుంది, ఈడో పాయింట్ ఉంటుంది. దీన్ని రెండింటిని జాయిన్ చేస్తామా, దీన్నే ఆర్క్ అంటాం. అర్థమైందా? ఒక సర్కిల్లో ఒక పాయింట్ ఇంకో పాయింట్ రెండు జాయిన్ చేస్తామా, ఈ పార్ట్ అంతా ఏమంటాము? ఆర్క్ అంటాం. అంటే ఆర్క్ అంటే అదే. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పాలా? సర్కంఫరెన్స్ రేడియన్స్ లో ఎట్లా రాస్తాము? 2π గా రాస్తాము. 2π ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అంటే సర్కిల్ మొత్తం ఎంత ఉంటుంది? 360 కదా. అప్పుడు 2π ఈజ్ ఈక్వల్ టు 360. మనం 180 కనుక్కోవాలంటే Pass this meeting 1 of 12. ఇక్కడ 2 ఉంది కదా, ఇంటూ ఉండే 2 అవతల పోతే డివైడెడ్ బై అవుతుంది. అంటే 360 డివైడెడ్ బై 2 అప్పుడు ఎంత వస్తుంది? 180 డిగ్రీస్. అర్థమైందా? ఇప్పుడు π ఈజ్ ఈక్వల్ ఎంత? 180 డిగ్రీస్. ఇప్పుడు ఎన్ని యాంగిల్ మామూలు డిగ్రీస్ యాంగిల్స్ తెలుసు కదా, డిగ్రీస్ తెలుసు కదా. 0 డిగ్రీస్ అని, 30 డిగ్రీస్ అని, 45 డిగ్రీస్ అని, 60 డిగ్రీస్ అని, 90 డిగ్రీస్ అని. ఇప్పుడు π ఎంత? 22/7 అది కరెక్టే. ఇక్కడ వేరే సపరేట్ నార్మల్ రేడియస్ అన్నప్పుడు 22/7 వస్తుంది. అది కాదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ π అంటే 180 డిగ్రీస్. Open. More option. About : blank. Meet - NXC - COBS - RTZ and - microphone recording - Google Chrome. Meet - NX. About Meet - NXC - COBS - RTZ and - microphone recording - Google Chrome. Meet - NXC - COBS - RTZ document. Menu button collapse submenu more options. 90 డిగ్రీస్ వస్తుంది. అలా మనము ఇప్పుడు 60 డిగ్రీస్ కనుక్కోవాలంటే మీకు తెలుసు చెప్తావు 5/3 చేయాలా? ఎట్లా చేయాలా? 5 అంటే ఎంత? ఇప్పుడు 180/3. చూడండి క్యాల్కులేషన్ వచ్చింది అందరికి. ఇప్పుడు 180/3 చేస్తే ఎంత వస్తుంది? 60 డిగ్రీస్. అర్థమైందా? 60 డిగ్రీస్. 180 నెంబర్ రాసుకోవచ్చు మనము. 5/60 డిగ్రీస్ అంటే ఎంత? 5/3ని 60 డిగ్రీస్ గా రాస్తాం. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడుగుతాయి, మళ్ళీ వస్తాయి. మనం డిగ్రీస్ కనుక్కోవాలంటే అది తెలిసింది. ఇప్పుడు నువ్వు 60 డిగ్రీస్ కనుక్కుంటావు, 90 డిగ్రీస్ కనుక్కుంటావు, sin 60 కనుక్కుంటావు, sin 90 కనుక్కుంటావు, sin 69 కనుక్కుంటావు. అప్పుడు ఏది చేయాలంటే ఇది చేయాలి. అర్థమైందా? అందరికి అర్థమవుతుంది కదా? ఇప్పుడు π అంటే ఎంత? 2π అంటే 360 కదా.
360. 2 పై అంటే 5/3 అంటే 5/4 అంటే 45. ఎట్లా వస్తుంది అన్న అర్థండి. ఇప్పుడు 180/4 చేస్తే వస్తుంది. అర్థమైందా? 4 1 జా 4 45 సార్. అర్థమైందా? అప్పుడు ఎంత వస్తుంది? 180/4 చేస్తే 45 వస్తుంది. అర్థమైందా? దాన్ని ఇట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు 5/4 గా రాసుకోవచ్చు. ఏదాన్ని 5/4 గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వస్తాయి. ఇప్పుడు 30 డిగ్రీ స్టైల్ అంటే 5/6. అర్థమైందా? 5 అంటే ఎంత? 180. 2 పై అంటే మళ్ళీ వస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. 5/6 అంటే ఎంత? 30 డిగ్రీస్. అర్థమైందా? 15 కనుక్కోవాలంటే 15. నీకు రాలేదనుకో, ఒకవేళ నాకు 15 అనుకునే రాలే, ఇప్పుడు ఏం వేసుకోవాలా? 5 అంటే 180 చేయాలా? ఎంతో ఇప్పుడు 7 చేస్తా, ఎంత వస్తుంది? 5/7 చేస్తే ఎంత వస్తుంది? అంటే 180/7 చేస్తే ఎంత వస్తుంది? పాయింట్స్ లో వస్తుంది. అర్థమైందా? వాల్యూ అనేది పాయింట్స్ లో వస్తుంది. 8 తీసుకుంటే మనం ఎంత కనుక్కోవాలి? ఇప్పుడు 15 కనుక్కోవాలా? 15 డిగ్రీస్ అనేది కనుక్కోవాలా? 12 వస్తుంది. 12 వస్తుంది. అర్థమైందా? మనకు అట్లా 15 డిగ్రీస్ తెలియదు అనుకో. ఇప్పుడు నాకు తెలియదు 15 డిగ్రీస్ ఎట్లా కనుక్కోవాలో. 12 వస్తుంది. అంతవరకు చేయాలంటే నాకు కష్టం కదా, ఎవరికైనా కష్టమే కదా. అన్ని ఏళ్ళంటే వేసుకోవాలంటే టైం ఏం దొరకదు. అంటే అప్పుడు ఎంత? 5/6 డిగ్రీస్ నుండి రేడియన్స్ లో కనుక్కోవాలంటే 5/180 వేస్తాము. అర్థమైందా? ఇంటూ 15 డిగ్రీస్. అర్థమైందా? అప్పుడు 15/180. 15 π/180 కదా. KD Pikashi has left the meeting. 15 π/180 కదా. అర్థమవుతుందని చెప్పేది. మనం 15 డిగ్రీస్ KD Pikashi joined. 5/180 వేస్తాము. ఎందుకు? రేడియన్స్ లో మనం డిగ్రీస్ ని రేడియన్స్ లో కన్వర్ట్ చేయడానికి 5/180 వేస్తాము. ఇంటూ 15 డిగ్రీస్. అప్పుడు 15 క్రాస్ చేస్తాం కదా, మల్టిప్లికేషన్ చేస్తాం కదా. క్రాస్ 15/180 డిగ్రీస్. అర్థమవుతుందా? కావాలి చెప్తాను రెండులో. అర్థమవుతుందా? వీళ్ళు సైలెంట్ ఉన్నా చెప్తాను. అర్థమవుతుంది కదా, అందరికీ అర్థమవుతుంది కదా. అప్పుడు 15/180 అంటే 15 అనేది 180 ఎన్నిసార్లు పోతుంది, లేదా 5 అనేది 180 ఎన్నిసార్లు తీసేస్తుంది? ఇప్పుడు 15 12 ఎంత? నేను చెప్తాను. 15 5/180 ఉంది కదా, ఆ రెండింటిని మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు కదా. ఇప్పుడు 2 8 వెళ్తాయి, 15 7 వెళ్తాయి. ఓకేనా? 15 1 180 ఎంత అవుతుంది? 15 తో 12 15 12 5/12 అని వస్తుంది. అర్థమైందా? 15 1 15 12 అప్పుడు 5/12 అనేది వస్తుంది. ఇట్లా డిగ్రీస్ నుండి రేడియన్స్ లో కన్వర్ట్ చేస్తే ఇట్లా చేయాలా? 5/180 వేసుకోవాలి. 5/180 నీకు తెలుస్తుంది. 5/70 చేయి. 70 డిగ్రీస్ చేయి. 75 డిగ్రీస్ కి చెయ్యి. ఎలా వేస్తావు? చేయలేం కదా. అప్పుడు 5/180 ఇంటూ 75 వేసుకుంటావు. అంటే 75 5/180. 75 సింప్లిఫై చేయాలన్నమాట. అర్థమైందా?
అర్థం మొత్తమే చెప్పాలి. ఊరుకోపోతుంది మళ్ళీ కలిసి చెప్తా. వర్క్ సరే నెక్స్ట్ నువ్వే చేస్తావు. నెక్స్ట్ నువ్వే చేస్తావు కరెక్ట్గా. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. 90 degrees ఇంటూ రేడియన్స్, 90 degrees ని రేడియన్స్ గా మార్చాలా? 90 degrees 5 అంటే ఎంత? 180 అంటే 5/2. 5/2 చేస్తే ఎంత వస్తుంది? 180/2 చేస్తే ఎంత వస్తుంది? 90 వస్తుంది. 5/2 అనేది 90 degrees. ఇట్లా ఇది రేడియన్స్, ఇది డిగ్రీస్. అర్థమైందా డిఫరెన్స్ రేడియన్స్ కి డిగ్రీస్ కి? అర్థమైందా కాదా? ఇప్పుడు రేడియన్స్ నుండి డిగ్రీస్ లో చేంజ్ చేద్దామా? ఓకే. 5/6. 5 ఎంత? 180/6. 180/6 చేస్తే ఎంత వస్తుంది? 30 degrees. అర్థమైందా? ఏమిటో ఏం కన్వర్ట్ చేస్తే 30 degrees వస్తుంది. రేడియన్స్ లో ఏంటి డిగ్రీస్ లో కన్వర్ట్ చేస్తే 30 degrees అంటే 5/6 ని డిగ్రీస్ లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 30 degrees అనేది వస్తుంది. కన్ఫ్యూజ్ కాకండి, అర్థమవుతుంది అందరికి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చూద్దామా? ప్రోగ్రెస్. ఇప్పుడు కన్వర్ట్ ద ఫాలోయింగ్ యాంగిల్స్ అంటే డిగ్రీస్ లో ఉండేది రేడియన్స్ లో కన్వర్ట్ చేయాలా? అర్థమైందా? డిగ్రీస్ లో ఉండేది ఏమిట్లో కన్వర్ట్ చేయాలా? రేడియన్స్ లో కన్వర్ట్ చేయాలా? ఇప్పుడు 60 degrees కన్వర్ట్ చేయి. 5 అంటే ఎంత? ఇట్లా ఇట్లా చేయాలన్నప్పుడు ఏమని చెప్పాను నేను? 5/180 ఇంటూ 60 వేసుకోవాలని చెప్పా. 60 degrees వేసుకోవాలని చెప్పా. 5 అంటే ఎంత? ఇప్పుడు సారీ అంటే క్రాస్ చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం కదా. 65/180 చేస్తాం కదా. అర్థమైందా? 65/180 చేస్తే ఎంత వస్తుంది? 60 అనేది 180 ఎన్నిసార్లు తీసేస్తుంది? 0 గెట్ క్యాన్సిల్ చేసేద్దాము. 6 1 జా 6 3 జా అంటే ఏమొస్తుంది? 5/3. అర్థమైందా? 60 degrees ఎంత? 5/3. నెక్స్ట్ ఇంకా 4 ఉన్నాయి దాంట్లో. ఇంకా ఏదో చేస్తా లేదా 2 చేస్తా. చెప్పండి 50 చేయాలా? 15 105 చేద్దాం. 5/180 ఇంటూ 105 105 degrees. అర్థమైందా? ఏంటది? అది ఇప్పుడు ఎట్లా చేయాలా? నెక్స్ట్ 105 5/180. అర్థమైందా? 5 ఇప్పుడు 5 తో చేద్దాం మల్టిప్లికేషన్. అర్థమైందా? 105 ఎన్ని తోలు పోతుంది? 105 అనేది 5 తో ఎన్ని సార్లు? 15 7 జా 15 12 జా 15 12 జా 15 7 జా. అర్థమైందా? అప్పుడు ఎంత అవుతుంది? 7/5/12. 7 12 ఒకటే టేబుల్తో పోతుంది కదా. కాబట్టి మనం ఆ వేలో అట్లే పెట్టేస్తాం. అంటే ఇప్పుడు 105 degrees ఎంత? 7/5/12. అర్థమైంది కదా? ఇది డిగ్రీస్ నుండి రేడియన్స్ లో కన్వర్ట్ చేసేది ఇట్లా చేస్తాం. అర్థమైందా? ఇంకా 3 ఉన్నాయి. 3లో చెప్పాలి. ఒకటి చెప్తా, ఏదో చెప్తాను. ఇప్పుడు చెప్తాను. 15 అనేది 180 ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ చేస్తాం? 12 టైమ్స్ కదా. అర్థమైందా? ఇప్పుడు 105 అనేది 7 times. 7/5/12 అనేది అట్లా వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ 15 ఉంది, 270 ఉంది, 75 ఉంది. ఏం చేయాలా? 270 చేద్దామా? సరే అమ్మా. 270 degrees ఎట్లా వేసుకోవాలా? 5/180 ఇంటూ 270. అప్పుడు ఏమొస్తుంది? 270 180. 0 0 పోతుంది.
ఏమైతే ఏ టేబుల్ తో పోతుంది ఇది 3 తో పోతా 3 9 3 6 ఈ రెండు కూడా పోతాయి ఏదంటే 3 తోనే మళ్ళీ పోతాయి 3 2 3 3 అప్పుడు ఏమొస్తుంది 3 π/2 ఏ దానికి అది 270 డిగ్రీస్ కి వస్తుంది అర్థమైందా డిగ్రీస్ నుండి రేడియన్స్ కన్వర్ట్ చేసి అర్థమవుతుంది కదా ఫస్ట్ ఏ స్టెప్ ఏంది 5/180 ఇంటూ ఎంత యాంగిల్ ఉంటే అంత యాంగిల్ డిగ్రీస్ వేసుకుంటాం అంటే ఇప్పుడు 270 ఉంది 270 వేసుకుంటాం తర్వాత పైన పైతో 270 ఇంటూ చేస్తాం 270 పై వస్తుంది బై 180 తర్వాత 270 ఏదంతో 0 క్యాన్సిల్ చేస్తాము 3 9 3 6 మళ్ళీ 3 2 3 3 అర్థమవుతుంది కదా శ్రావణి 270 డిగ్రీస్ కదా ఏమొస్తుంది ఇప్పుడు 3π/2 270కి ఎంత వస్తుంది తెలుసు కదా అర్థమవుతుందా శ్రావణి అర్థం కాదు మొత్తం అంతా అర్థమవుతుందా కాలేదా సరే మళ్ళీ బాగా అడుగు సార్ వచ్చిన సార్ మొత్తం అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం నెక్స్ట్ కన్వర్ట్ ద ఫాలోయింగ్ యాంగిల్స్ ఇంటూ డిగ్రీస్ ఇప్పుడు రేడియన్స్ ఇచ్చినాడు డిగ్రీస్ లో కన్వర్ట్ చేయాలి ఇంతకుముందు డిగ్రీస్ ఇచ్చినాడు కన్వర్ట్ చేసాం ఇప్పుడు రేడియన్స్ ఇచ్చినాడు డిగ్రీస్ లో కన్వర్ట్ చేద్దాం ఇందుకు చెప్పా కదా రేడియన్స్ లో కూడా ఉంటే ఇట్లా డిగ్రీస్ లో కన్వర్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం అప్పుడు తెలుగు ఉండి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఎంత 5/4 పై అంటే ఎంత 180/4 4 1 445 445 అర్థమైందా అప్పుడు ఎంత వస్తుంది 45 డిగ్రీస్ సింపుల్ క్యాలిక్యులేషన్ ఏమన్నా తర్వాత నెక్స్ట్ ఏం చేయమంటారు 2π/3 చేద్దామా 2π/3 2 ఇంటూ పై అంటే ఎంత 180/3 ఇప్పుడు 2 ఇంటూ 180 ఎంత 360 360/3 130 డిగ్రీస్ అర్థమైందా 120 డిగ్రీస్ సారీ 3 అనేది 360 ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ చేస్తుంది 120 టైమ్స్ అర్థమైందా 120 అప్పుడు 3 1 3 120 అప్పుడు ఎంత యాంగిల్ వస్తుంది 2π/3 అంటే 120 డిగ్రీస్ అర్థమవుతుంది కదా అందరికి సింపుల్ గా ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు మూడోది కూడా అంతే ఇప్పుడు డిగ్రీస్ ఇచ్చినాడు రేడియన్స్ లో కన్వర్ట్ చేయాల మూడో దాంట్లో థర్డ్ క్వశ్చన్ ఏది 45 డిగ్రీస్ ఇచ్చినాడు 65 డిగ్రీస్ ఇచ్చినాడు 70 డిగ్రీస్ ఇచ్చినాడు మనం ఏమిట్లో కన్వర్ట్ చేయాలా రేడియన్స్ లోకి కన్వర్ట్ చేయాలా అర్థమవుతుంది కదా ఇది ఇప్పుడు ఎంత 45 డిగ్రీస్ అంటే ఎంత 45 ఎట్లా వేసుకోవాలా చెప్పా 45 డిగ్రీస్ వచ్చిందంటే 5/180 ఇంటూ 45 అప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి కదా దీంతో అంటే 45/180 అర్థమవుతుందా 45 అనేది 180 ఎన్నిసార్లు పోతుంది లేదా 5 తో చేద్దామా 5 7 5 5 9 సారీ 5 9 ఎంత 45 5 అనేది 180 ఎన్నిసార్లు పోతుంది 12 టైమ్స్ అర్థమైందా ఇప్పుడు 9 పోతుంది 12 పోతుంది కదా అప్పుడు 3 1 3 3 18
9 5s are 9 2s are సార్ 9 5s are 9 2s are 9 5 9 2 సార్ 45 పై 180 డిగ్రీస్ ఇప్పుడు 5 9 జా 18 9 5 జా 9 20 జా అర్థమవుతుందా మళ్ళీ 5 1 జా 5 4 జా అప్పుడు ఎంత వస్తుంది 5/4 గా వస్తుంది 45 డిగ్రీస్ ఎంత 5/4 నెక్స్ట్ 65 చేయాలా 70 చేయాలా అందరికి అర్థమవుతుంది కదా ఇది 65 చేద్దామా ఓకే ఇప్పుడు ఎట్లా వేసుకోవాలా 65 ని C dot. Nirmala says in chat colon. I don't understand Anna. 5/180 into 65 పైన మల్టిప్లికేషన్ చేయమని చెప్పా కదా 65 5 5/180 అర్థమవుతుందా అవుతుంది Baba, సార్ I think one member is not understand. I think she is Nirmala. నిర్మల ఆప్షన్ నిర్మల ఎవరు పూర్తిగా కాల్ చేయలే నిర్మల అర్థమవుతుందా హలో నిర్మల మ్యూట్ ఆన్ చేసి మాట్లాడు నిర్మల C dot. Nirmala says in chat colon. No Anna. Open messages. మ్యూట్ ఆన్ చేయి నిర్మల నిర్మల ఆడ పెట్టేసి వెళ్ళిపోయింది Unpin you can tick T turn on the mic. ఓకే ఓకే Meet dash NXC dash cobs dash RTZ dash Google Chrome. పూజిత అక్క Meet dash NXC dash cobs. మీరు నిర్మల అంటే అర్థమవుతుందా లేదా అదొకటి చెప్పు నువ్వు అన్నా పెట్టింది సరే అర్థం కాలేదు అర్థమైందా Meet dash NXC dash cobs dash RTZ dash Google Chrome. అవట్లేదా మళ్ళీ first నుంచి చెప్పుకుంటాను. ఇప్పుడు చూడు నిర్మల ఇప్పుడు 65 డిగ్రీస్ ని మనం ఎట్లా కన్వర్ట్ చేస్తామో చూడు 5/180 గా రాసుకోవాలి 180 ఇంటూ 65 వేసుకోవాలా నిర్మల అప్పుడు 65 5/180 వస్తుంది ఓకేనా ఓకే అన్న ఇప్పుడు 65 180ని ఇప్పుడు క్యాన్సిల్ చేసేలా ఏ టేబుల్తో పోతుంది ఏ టేబుల్తో పోతుంది చెప్పండి 5/36 మళ్ళీ 36 పోతుందా ఏ టేబుల్తో పోదు నిర్మల ఇప్పుడు 13 1s are 13 3s are 13 3 సార్ సార్ 13 3 39 పోదు సార్ అది ఇంకా 13 5/36 సార్ అంతే సార్ నిర్మల అర్థమైందా ఇది అన్న ఇట్లా ఇలా ఒకరు చెప్తావా
ఇప్పుడు 30 degrees ఎట్లా వేయాలో చెప్తావా? చెప్తే నేను రాసుకుంటా. ఫస్ట్ ఎట్లా రాసుకోవాలా? నిర్మల ఫస్ట్ పై బై 180 గా రాసుకొని ఇంటూ 30 degrees గా రాసుకోవాలా, అర్థమైందా? ఓకే అన్న. ఇప్పుడు 30 పై వస్తాయి కదా, ఇది ఇంటూ చేస్తే 30 పై వస్తాయి కదా, 30 పై బై 180 గా వస్తుంది. 30 పై బై 180 గా వస్తుంది. 30 అనేది 180 తో 30 అనేది 180 పోతుందా? పోతుంది. 36 పోతుంది, అర్థమైందా? 31 36 అర్థమైందా? అప్పుడు ఏమొస్తుంది? పై బై 6 వస్తుంది. అర్థమైందా? ఎట్లా చేయాలి ఇప్పుడు? రేడియన్ డిగ్రీస్ లో నుండి రేడియన్స్ ఎట్లా కనబడి చేయాలి, అర్థమైందా? ఏది అర్థం కాలే? క్యాలిక్యులేషన్ అర్థం కాలేదు, ఏది అర్థం కాలే? క్యాల్కులేషన్ అర్థం కావట్లేదు అన్న. ఇప్పుడు చూడు, పై బై 180 ఇంటూ 30 గా రాసుకుంటాము డిగ్రీస్ అయితే. అప్పుడు ఏమొస్తుంది? 30 పై బై 180 గా వస్తుంది కదా. 35 ఎలా వచ్చింది సార్ ఇక్కడ ఇంటూ చేస్తాం సార్. సో ఇంటూ మీన్స్ 30 you have to return 30 by 1. 30 by 1 30 by 1 డినామినేటర్ ఏమీ లేదంటే by 1 ఉన్నట్టు. సో దట్ మీన్స్ హియర్ ఇస్ a product between two proper fractions, two rational numbers. సో న్యూమరేటర్స్ చూస్తే ఇక్కడ పై ఉంది, అనదర్ టర్మ్ లో 30 ఉంది. సో 30 into pi. Pi is an different symbol like a constant. So 30 into pi. by 30 into pi గా రాస్తాను. By 180 into 1 is 180. So first numerator denominator 0 0 cancel. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. Next 3 1s are 3 6s are. 3 6 So finally 5 by 6. 5 by 6 గా వస్తుంది. 30 degrees ఎంత వస్తుంది నిర్మల? 5 by 6 గా వస్తుంది. Actually first లో degrees లో ఉంది. Now it will convert into radians. సో డిగ్రీస్ అంటే పవర్ లో 0 లాగా ఉంటుంది, అది డిగ్రీస్ నానా. సో మళ్ళీ మీకు వచ్చింది పై లో వచ్చింది. సో పై అన్నప్పుడు 180 డిగ్రీస్ కదా, పై అన్నప్పుడు 180 డిగ్రీస్. చూడండి 30 డిగ్రీస్ ని మనము పైలోకి మార్చేసాం, అండ్ పై బై 2 లో నుంచి డిగ్రీస్ లోకి మార్చాడు ఆల్రెడీ. సో డిగ్రీస్ నుంచి రేడియన్స్, రేడియన్స్ నుంచి డిగ్రీస్. ఓకే, ఈ రెండు డిఫరెన్సెస్ తెలుసుకుంటే చాలు. సో డిగ్రీస్ అంటే ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకోండి, మనం వర్టికల్ గా ఉన్నాం, ఎర్త్ కి వర్టికల్ గా ఉన్నాం. అక్కడ డెఫినెట్లీ మన కాళ్ళ దగ్గర నుంచి ఎర్త్ కి ఒక లైక్ రొటేషన్ తీసుకున్నప్పుడు అది 90 డిగ్రీస్ గా ఉంటుంది. ఒకవేళ కొంచెము క్రాస్ గా బెండ్ అయ్యాము అంటే 45 డిగ్రీస్ కానీ, ఇలా కొంచెం క్రాస్, కొంచెం క్రాస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎర్త్ ఈజ్ కాన్స్టెంట్, బట్ మనము మూవ్ అవుతున్నాం. స్ట్రైట్ గా కాకుండా కొంచెం హారిజాంటల్, కొంచెం టర్న్ అవ్వడం, ఇలాంటివి. అంటే నీకు అక్కడ ఎర్త్ కి అండ్ మన యొక్క బేస్ కి, మన ఫుట్స్ కి ఖచ్చితంగా అక్కడ యాంగిల్ అనేది జరుగుతుంది, రొటేషన్ జరుగుతుంది. సో దట్ మీన్స్ దట్ ఈస్ కాల్డ్ యాంగిల్. రేడియన్స్ అంటే ఎలా ఉంటుంది అంటే, మన హెడ్ దగ్గర నుంచి ఎర్త్ కి ఎంత డిస్టెన్స్ ఉంది? సో 1 యూనిట్. మనం కొంచెం టర్న్ అయ్యామంటే డిస్టెన్స్ విల్ బి చేంజెస్. మన హెడ్ అనేది కొంచెం క్రాస్ గా పెట్టామంటే ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది చేంజెస్ వస్తుంది. బట్ ఆ డిస్టెన్స్ కూడా r = 1 అయితే దట్ ఈస్ అన్ రేడియన్స్. ఓకే, మన హెడ్ దగ్గర నుంచి ఎత్తుకున్న డిస్టెన్స్ ఇస్ 1 యూనిట్. అంటే 1 సెంటీమీటర్ అవ్వచ్చు, 1 కిలోమీటర్ అవ్వచ్చు, వాట్ ఎవర్. దాన్ని మనం రేడియన్స్ గా అంటాము. డిగ్రీస్ అనేసి ఎప్పుడు అంటామంటే, మన ఫుట్స్ దగ్గర నుంచి ఎర్త్ కి టర్న్ అవ్వడం వల్ల we form in rotational
దట్ మీన్స్ అక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. యాంగిల్ బట్టి వీఆర్ మెజరింగ్ సమ్ రొటేషన్స్. ఓకే, ఇప్పుడు మనము ఒక బాల్ ని ఒక దారానికి కట్టేసినప్పుడు మనం రొటేట్ చేస్తూ ఉంటాం, తిప్పుతూ ఉంటాం. ఖచ్చితంగా అది కంప్లీట్ గా సర్కిల్ షేప్ తో తిరుగుతూ ఉంటుంది. సో కాన్స్టెంట్ అనేది ఫిక్స్డ్, మనం పట్టుకున్నది ఫిక్స్డ్. బట్ ఆ బాల్ తిరగడం వల్ల అది 360 degrees తిరుగుతూనే ఉంటుంది. మనం ఫిక్స్డ్ గా పట్టుకున్నాం కాబట్టి దర్ ఇస్ నో ఫార్మ్స్ అండ్ యాంగిల్. నువ్వు కొంచెం మూవ్ చేసి తిప్పుతూ వెళ్ళావంటే అప్పుడు నీకు యాంగిల్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది, రొటేషన్స్ డిఫరెన్స్ లో వస్తూ ఉంటాయి. ఓకే నిర్మలా? Yes, sir. So again, if you don't understand this evening class or tomorrow morning class, this concept I will explain once again. ఓకే సార్. ఓకే సార్. Okay, sir. Okay, Nana, good. సార్ నెక్స్ట్ Okay, do it. ఆ రెండు చెప్పేస్తాను, అయిపోతుంది సార్. ఫస్ట్ ప్రోగ్రెస్ అంతా అయిపోతుంది. ఇప్పుడు క్వార్టర్ 16 ఒకటి 90 degrees సార్ చెప్పేస్తాను. ఆ రెండు అయిపోతుంది సార్. జల్దీ చెప్తారు. Okay. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్ ఏముంది? ద 3 angles ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఆర్ π/6 ఒకటి, π/3 ఒకటి, 2π/3 ఒకటి ఉంది. ఫైండ్ ద ఫోర్త్ యాంగిల్ ఇన్ రేడియన్స్. క్వాడ్రిలేటరల్ అంటే ఏంది? ఇప్పుడు ఏ 4 angles కలిపితే 360 degrees అవుతాదో. ఇప్పుడు 4 angles తీసుకుంటావు, ఎంతో 4 angles తీసుకుంటావు. ఆ 4 angles కలిపి ఎంత కావాలా? 360 కావాలా? ఇప్పుడు π/6 అంటే ఎంత? 5/6 అంటే 30 ప్లస్ π/3 అంటే ఇంతకుముందు చెప్పా 60 degrees ప్లస్ 2π/3 అంటే 70. 2π/3 75. సింపుల్ వేద్దాం. 2π/3 పై అంటే ఎంత? అప్పుడు 2 × 180/3 అప్పుడు 360/3 కదా. అప్పుడు 3 1 జా 3 120 జా అంటే 120 degrees. అర్థమైందా? అదంతా ఈక్వేషన్ వేసుకొని చేయొచ్చు, కానీ నేను జస్ట్ షార్ట్కట్ లో చెప్పేస్తున్నా ఇప్పుడు, ఎందుకు టైం లేదు కాబట్టి. ఇప్పుడు మేఘన ఇక్కడ ఉంది 2π/3 అంట, అక్కడ ఉంది ఒకటి. ఏదే అది? ఏ దాంట్లో ఉంది? రేడియన్స్ లో ఉంది. అర్థమైందా? అది ఇప్పుడు డిగ్రీస్ గా మనము చెప్తున్నాం. ఎట్లా చేయాలి? అది 2 × π అంటే ఎంత? 180/3 ఉంది. అప్పుడు 2 × 180 ఎంత? 360/3. 3 1 జా 3 120 జా కదా. ఇప్పుడు 120 degrees. ఇప్పుడు ప్లస్ చేయండి. 30 ప్లస్ 60 ఎంత? 90. Meet-nxc-cobs-rtz document. Button unpinned. 90 ప్లస్ 120 210 వస్తుంది. 210 ఇంకా ఎంత కనుక్కోవాలి మనము? 90 కనుక్కోవాలి. 369 కనుక్కోవాలా? 150 కనుక్కోవాలి. అర్థమైందా? ఇదంతా ప్లస్ చేసిన తర్వాత అదంతా చెప్పచ్చు, కానీ మనం 150 డైరెక్ట్ కనిపిస్తున్నాం, అది కనుక్కున్నాం. అర్థమైందా? 150 ఎట్లా కనుక్కోవాలి? అప్పుడు 5/180 × 150 0 పోతుంది అంటే 115 π/. ఇంటూ 150 ఎక్క. ఇప్పుడు ఇక్కడ ఏం లేదంటే అది ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. అర్థమైందా? అప్పుడు 150 π/180 0 క్యాన్సిల్. 3 5 జా 3 6 జా పోతుంది. ఏమన్నా 5 6 అనేది ఒకటి ఏమితో పోతుందా? పోదు కదా. అప్పుడు ఎంత? 5 π/6. ఫోర్త్ యాంగిల్ ఎంత? ఫోర్త్ యాంగిల్ ఎంత నిర్మల? 5/6. అది ఎంత?
దాని అంటే డిగ్రీస్ లో ఎంత అవుతుంది అది? డిగ్రీస్ లో ఎంత అవుతుంది నిర్మల? రాసుకున్నాం కదా 150 డిగ్రీస్ లో అయితే 150, రేడియన్స్ లో అయితే 5π/6. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ యాంగిల్ ఏదన్నట్టు? ఫోర్త్ యాంగిల్ ఏది? 5π/6. ఫస్ట్ యాంగిల్ ఏమో 5/6, సెకండ్ యాంగిల్ ఏమో 5/3, థర్డ్ యాంగిల్ ఏమో 2π/3, ఫోర్త్ యాంగిల్ 5π/6. ఇవన్నీ మొత్తం ఇదంతా ప్లస్ చేస్తే ఏమవుతుంది? 360 డిగ్రీస్. అర్థమైందా? ఫోర్త్ క్వశ్చన్ అర్థమైంది అందరికి? నిర్మలా నీకు ఎస్ అన్న. అర్థమైంది కదా? ఇంకొకరు చెప్పాలా ఏమన్నా? అర్థమైందండి. ఓకే ఓకే. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ ఇద్దామా? ఫైండ్ ద యాంగిల్ కాంప్లిమెంటరీ టు 5/6. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏ రెండు యాంగిల్ కలిపి 90 డిగ్రీస్ అవుతారు. అంటే ఇప్పుడు రెండు యాంగిల్ తీసుకుంటాం, ఆ రెండు యాంగిల్ నాకు ఈక్వల్ ఎంత కావాలా? 90 డిగ్రీస్. దాని ఏమంటారు? 6 ఉంది. 5/6 అంటే ఎంత యాంగిల్ వస్తుంది? 30 ఉంది. 5/6 అంటే 180/6. 6 1 జా 6, 30 జా అంతే కదా? అప్పుడు ఎంత వస్తుంది యాంగిల్? 30 డిగ్రీస్. ఇప్పుడు 30 డిగ్రీస్ ఉంది, నాకు ఇంకా ఎంత కావాలా? నేను ఏం చెప్పా? కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏ రెండు యాంగిల్ కలిపి తీసుకుని దాన్ని 90 డిగ్రీస్ అవుతుందో అది కాంప్లిమెంటరీ యాంగిల్ అని అంటారు. ఇప్పుడు 30 ఉంది, ఇంకా ఎంత కావాలి నాకు? ఇంకా 60 కావాలా? సింపుల్ గా చెప్తారు కానీ మనం చేయలేదండి. ఎట్లా వస్తుంది అంటే 5/180 ఇంటూ 60/1 అంటే 60 డిగ్రీస్. అది అర్థమైందా? Divya, button 65/180, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 6 1 జా 6 3 జా button activities. 5/3 అవుతుంది. ఫస్ట్ యాంగిల్ ఎంత? 5/6 ప్లస్ 5/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 90 డిగ్రీస్. అంటే 90 డిగ్రీస్ అంటే ఎంత? 5/2. అర్థమైందా సార్? అంతే సార్, మొత్తం 5 చెప్పారు సార్. అర్థం 5 అర్థమైనా కదా అందరికి? అర్థం కాకుండా చెప్పండి, మళ్ళీ కాల్సింది చెప్తా, మళ్ళీ క్వశ్చన్కి వస్తా. ఫస్ట్ కదా సార్? సార్ భువి సార్. The presentation by R. Bhuvanswara Prasad was removed from the main screen. The main screen now has the usual layout. సార్ భువి సార్. More all options menu. Speech mode off. సార్ భువి సార్. సార్ భువి సార్. ఫోన్ చేయరా సార్ మీనా? అరే చాలా